సార్ కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి గారు తిరుమల గోవుల విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. టీటీడీ చైర్మన్ బర్తరఫ్ చేయాలని చెప్పేసి చాలా సీరియస్గా ఉన్నారు. నేను మొదటి రోజు నుంచి చెప్తుంది అది పెద్ద ఐరన్ లెగ్గలాగా వెళ్ళింది. అక్కడి నుంచి దైద్రం పట్టింది స్వామివారికి. ఫస్ట్ అక్కడ దైద్రాన్ని వదిలిస్తేనే పని వద్దని. ఇప్పుడు అదెందుకు, శ్రీకుర్మంలో నక్షత్ర తాబేలు చనిపోయి 15 చనిపోతే ఆ గుత్తేదారు ఎవడైతే ఉన్నాడో వాడు మెయింటైన్ చేసి వాడికి చెప్పకుండా ఆ స్టాఫే కాల్ చేశారట. ఈ కర్రక జెండా బ్యాచ్ గల్లు ఉంటారు కదా, ఈ స్వామీజీలు ఊగిపోతూ ఉంటారు. ఈడైతే ఈ తపెలశాలలో చెప్పాడు కొంతమందిని ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ అని ముద్ర వేసినట్టు ఈ కర్రక జెండా స్వామీజీలు అందరినీ వైఎస్ఆర్సీపీ జెండా కడతారని భయంకా వీళ్ళు ఏం మాట్లాడట్లే. అలా రామతీర్థం రాముడు తలతేగి పడిపోయినప్పుడు గొల్లెట్టేసి విజయసాయిరెడ్డి మీరు చెప్పులేసి నానా గొల్ల పెట్టారు కదా, మరి ఏది ఇప్పుడు ఏమే ఆవులు చనిపోతే వాళ్ళ ప్రతిస్పందనే లేదు. ఇప్పుడేమో శ్రీకూర్మంలో దశావతారంలో స్వామివారి అవతారం ఒకటి ఏ తమాషాలో ఉందా తకరాలుగా ఉందా, ఏ విశ్వ హిందూ పరిషత్తులు లేరు మాట్లాడాలి కదా. వీళ్ళు ఈ స్వామీజీ లేరు. ఫస్ట్ వీళ్ళు పేటర్లు వేసుకొని పాము కోళ్ళు వేసుకొని తిరుగుతుంటారు కదా మన కాళ్ళ మధ్యలో, వీళ్ళకి బాధ్యత లేదా? గతంలో ఆలయాల మీద దాడులు కాదు. ఇప్పుడు మీరు గమనించండి, మనం షిరిడి సాయిబాబా గారిని మహారాష్ట్ర మనం ఎలా గౌరవిస్తాం, అలాంటిది కాశీలాంటి పరిస్థితుల్లో స్వామివారి విగ్రహాలను తీసుకెళ్ళి ఇసిరేస్తుంటారు వాళ్ళని. వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి ఈ తలకాయ నొప్పులన్నీ? గతంలో ఎన్డీఏ కూటమి వీళ్ళు వచ్చారు, విజయవాడలో గుండెలన్నీ కొట్టి చెదగొడిచారు అక్కడ ఆ టైంలో ఫస్ట్ టర్మ్లో. ఆ ఫ్లైఓవర్ ఎక్కడ దింపారు ఎవరికి అర్థం కాకుండా ఆ 2 ఎలకతో ఊళ్ళ దగ్గర దింపేశారు ఆ ఫ్లైఓవర్ని. అది ఎక్కడి దాకా వెళ్ళాలి? ఇబ్రహీంపట్నం దాకా వెళ్ళాలి. దగ్గర ఆ హోటల్ వడితే ఏదో మరి లాలొచ్చి అక్కడ దింపేశారు దాన్ని గబగబా. ఎన్నాళ్ళు కట్టారు? నేను పుట్టిన కాడి నుంచి కట్టి 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 చెదబడిపోయి వచ్చారు లాస్ట్కి. అది చూస్తే ఆ విజయవాడలో అటుపక్క ఫ్లైఓవర్లు 2 జగన్మోహన్ రెడ్డి ఏవి కాకుండా కట్టిలో చూపించాడు. గుంటూరు రెవెన్యూ నుంచి అటుపక్క వెళ్ళింది. నిజంగా నేను వెళ్ళాను ప్రసాద్ గారు. ఆ ఫ్లైఓవర్ లైన్ ఇప్పుడే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ 1 year టర్మ్లోనే ఇవన్నీ డెవలప్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అని నేను చూశాను కాబట్టి చెప్పాను, డైరెక్ట్గా చూశాను నేను. సార్ నాకు తెలియకడుతున్నా ఫ్లైఓవర్లో లేదు మీరు గుంటూరే కదా సార్ మీది, నేను అక్కడికే సిగ్గుపడి ఉన్నాం మనం. అట్ని తగలాడు ఎన్నిసార్లు తగలాడడం. అవునవును. అంటే వాళ్ళు వీళ్ళని అనాలి సార్, అసలు జర్నలిజం చదివేవా, డైపర్ వేసుకోవడం వచ్చా అని ఒకటికి, పెట్రోల్ బంక్లో బాగా కొట్టడం వచ్చా లేదా అని ఒకటికి, పౌడర్ బాగా రాసుకొని రావడం వచ్చినా రాదా అన్నోడిని జర్నలిస్టులు చెప్తే ఇలాగే ఉంటుంది. సంవత్సరాల్లో కట్టేశారా? ఎన్ని సంవత్సరాలు కట్టారా విజయవాడ కనకదుర్గం ఫ్లైఓవర్ చెప్తే? నేను కదా మా బీజేపీ మిత్రుడు ఉన్నాడు బాజీని అడిగితే చెప్తారు. అక్కడి నుంచి ఆ తర్వాత లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి దిగిపోయి 2 ఏళ్ళ ముందే కదా నితిన్ గడ్కరీ వచ్చి దాన్ని కంప్లీట్ చేసింది. ఎందుకు సార్ మరి ఈ ఇంత ఇష్యూ తిరుమల ఎంత వివాదాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు స్పందించట్లేదు? సినిమా స్క్రిప్ట్ లేదండి, త్రివిక్రమ్ రాసేవ్వాలి. పైపచ్చి అది మొన్న ఆ రోజు షూటింగ్ అర్థం చేశారు, అది అయిపోయింది. సినిమా స్క్రిప్ట్ సార్, ఆయన హిందూ ధర్మానికి ఇప్పుడు ప్లీజ్ సార్ మీకు ఓపుకుంటే అలాంటి భరించండి, నాకైతే ఓపిక లేదు. నేను పవన్ కళ్యాణ్ ఏంటండి, స్వామీజీలు పీఠాధిపతులు వీళ్ళందరూ వీళ్ళు చేస్తారని మాత్రం నాకు పవన్ కళ్యాణ్ తీసుకొస్తారట మధ్యలో. వాట్ వైజ్ కనెక్టెడ్? బట్ ఈ దేవాదాయ శాఖ మంత్రి అసలు దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడలేదు, ఓన్లీ టీటీడీ దేవాదాయ శాఖ మంత్రి ఏడు చేస్తున్నారు. టీటీడీ ఎక్స్ టీటీడీ మధ్య జరుగుతున్నటువంటి వివాదంలానే అది చూస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అదే జరిగింది నిజమే. మరి సిపిఐ నారాయణ వెళ్ళి ఉన్నదన్నట్టు పొల్లు అని చెప్పి వచ్చాడు కదా. అవును జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు అసలు వ్యతిరేకులు కదా. మరి వాళ్ళు వ్యతిరేకులైనప్పుడు వాళ్ళే వచ్చి అక్కడ చెప్పారు. సిపిఐ రామకృష్ణ కూడా చెప్పాడు కదా, ఆయన కూడా మొహమాట లేకుండా చెప్పాడు. రామకృష్ణ వీళ్ళందరూ చెప్పారు, మేము వెళ్ళి విజిట్ చేసాం, అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పేసి. ఆబ్వియస్లీ వాళ్ళు మీకు ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్సే. ఓ పక్క స్వామివారి సన్నిధిలో ఇంత అపచారాలు జరుగుతుంటే తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యకి తలనీలాలు ఇచ్చింది, ఆవిడ అన్నదానం చేసింది, 17 లక్షల వితరణ ఇచ్చింది. ఇదంతా టాపిక్ భజనలు కొట్టుకుని దాని మీద డిబేట్లు పెట్టారు. ఎవరు భార్య అని వెళ్ళి తలనీలాలు ఇచ్చుకుంటే అది ఏంటి పెద్ద ఇదా అండి? లాస్ట్ టైం సుబ్బారెడ్డి భార్య ఉంది, ఆవిడ టీటీడీ చైర్మన్ తలనీలాలు ఇచ్చింది, అదేమైనా చర్చనీయాంశం చేశారా? డైవర్షన్ పాలిటిక్స్ మీరు చూడండి అక్కడ. ఓకే చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నానండి.